న్యూస్ ఛానల్లో చూపే చిన్న న్యూస్. అంతకు మించి మనం చేసేది రైతుకి ఇచ్చేది ఏమీ లేదు, గిట్టుబాటు ధరతో సహా. రైతే రాజు రారాజు దేశానికి వెన్నెముక అని గొప్పగా చెప్పుకోవడమే గాని అదే రైతు నేలకు ఒరిగిపోతూ ఉంటే పట్టించుకోవడం లేదు. ఒక రైతు చనిపోవడం వల్ల నష్టం పోయేది తను తన కుటుంబం మాత్రమే కాదు, మానవ మనుగడ కూడా. ఆలోచన చేయండి. కెమికల్ యొక్క అవశేషాలు అనేది మళ్ళీ పంట సాగు అయిపోయి మన పంట కోత కోసిన తర్వాత వినియోగదారులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కంపెనీ కార్టివా అగ్రిసైన్స్ కంపెనీ. అలాంటి ఉత్పత్తులు మాత్రమే మనం తయారు చేస్తే మనం ఏ పడితే ఆ మందులు మనం తయారు చేయము, ఇవ్వము కూడా. సో మన కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుందంటే కంపల్సరీగా అది బ్లాక్ బస్టర్ ప్రొడక్ట్, రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్ మాత్రమే ఉంటుంది. అంతేగాని అలాంటి ప్రొడక్ట్ మనం ఇవ్వం. ఇప్పుడు మినుము పెసర్లో మీకు ఉపయోగపడేటువంటి కలుపు మందు మనకి గ్యాలెంట్ అనే పేరుతో మనకు ఉందండి. సో వీటిలో మనకి అపరాల పంటల్లో ఉపయోగపడేటువంటి మందుల గురించి ఈరోజు ఒక పావు గంట నుంచి 2 నిమిషాల పాటు మనం చూద్దామండి. సో దయచేసి ఈ పావు గంట 2 నిమిషాలు ఒకవేళ నా ఫోన్ వస్తే కినా మీరు పక్కకెళ్ళి మాట్లాడుకోండి, అంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా నేను కూడా సైలెంట్లో పెట్టుకుంటాను. ఓకేనా అండి? రైట్. అపరాల పంటల్లో మనం చూస్తే పెసర కానీ మినుము కానీ మనకి పంట మొదలు పెట్టిన తర్వాత మొదటిగా వచ్చేటువంటి సమస్య కలుపు. అవునా అండి? సో ఆ కలుపు సంబంధించి మందు గ్యాలెంట్ ఉంది. అదేవిధంగా పోషకాలకు సంబంధించి వెజిటేటివ్ స్టేజ్ అంటే కొమ్మలు సాగే దశలో పోషకాలకి క్రాప్ మ్యాక్స్ అనే మందు మనకు ఉంటుంది. కాకపోతే పురుగుకు సంబంధించి మనం ఈ సంవత్సరం మనం రీసెంట్గా నవంబర్లో మనం లాంచ్ చేసినటువంటి మందు ఎంగేజ్. మందు పేరు ఎంగేజ్ అని. ఇది పూర్తిగా పురుగు స్పెషలిస్ట్. సో పురుగుకి సంబంధించిన మందు ఇది. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫర్దర్గా. కాకపోతే తెగుళ్ళకు కూడా మన కంపెనీలో అపరాల్లో మనకు వచ్చేటువంటి ప్రధానమైన తెగుళ్ళు ఏంటండి? బూడిద తెగులు ఎక్కువ వస్తుంటుంది. సో దానికి కెరాటిన్ గోల్డ్ అనే మందు మన దగ్గర ఉంది. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం కలుపు స్ప్రేయింగ్ దశలో ఉన్నారా అండి? కలుపు మందు అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయి సమయంలో మళ్ళీ గడ్డి జాతి పైకి వచ్చేసింది. మీరు ఇప్పుడు కలుపు మందు కొట్టినప్పటికీ నెక్స్ట్ టైం అయితే మినుము పెసర పూత మీద ఫుల్గా ఉన్నప్పుడు గడ్డి జాతి మటుకు పైకి వచ్చేసింది. వెడల్పాకు జాతి అణిగిపోయింది, కానీ ఊద కావచ్చు, ఊరం కావచ్చు, ఏమవుతాయండి మళ్ళీ కలుపు వచ్చేస్తాయి, పైకి ఎక్కువ వచ్చేస్తాయి. ఆ విధంగా పనిచేసేటువంటి మందు గ్యాలెంట్. ఇది ఎకరానికి 400 ml ఒక బాటిల్ పిచికారీ చేసుకోవాలి. 400 ml కాస్ట్. సో ఆల్రెడీ అంటే మీకు తెలిసే ఉండొచ్చు ఈ ప్రొడక్ట్. కొంతమంది చెప్తున్నారు ఆల్రెడీ వాడాం సార్. వాడారండి? సో మందు ఇది ప్రొడక్ట్ అండి. ప్రపంచ జనాభా పురుగు మందు అనేది ఒకసారి చూద్దాం. 2050 నాటికి మనకు 70% ఎక్కువ ఆహారం అవసరమవుతుంది. నిరంతరంగా పెరుగుతున్న ఆహార డిమాండ్ను క్రమంగా తరిగిపోతున్న వనరులతో తీర్చవలసిన అవసరం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రైతులకు అత్యంత సవాలుగా మారిన పరిస్థితుల్లో ఈ డిమాండ్ను తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ప్రపంచాన్ని పోషించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. కోతేవా ఇది పంటలు ఉత్పత్తి చేసే రైతులతో పాటు వినియోగించే వారి జీవితాలను కూడా సుసంపన్నం చేసే లక్ష్యంతో ఉంది. బెస్ట్ ఇన్ క్లాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు అవార్డు విన్నింగ్ కెమిస్ట్రీతో కోతేవా ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న కొన్ని క్లిష్టమైన సవాళ్లను పరిష్కరిస్తోంది. పంటలను అభివృద్ధి పరచడానికి మరియు మన ప్రపంచం వృద్ధి చెందడంలో తోడ్పడడానికి ప్రపంచ వ్యాప్తంగా కోతేవా యొక్క శాస్త్రవేత్తల లోతైన జ్ఞానం మరియు విభిన్న వనరుల శక్తిని ఉపయోగిస్తుంది. వ్యవసాయంలో అత్యంత విధ్వంసక సవాళ్లలో ఒకటి లెపిడోప్టెరాన్ కీటకాలు. ఇవి వివిధ పంటలపై దాడి చేస్తాయి, కాబట్టి దీనికి ఉత్తమ